బలోపేతం చేయడం అనేటువంటిది ప్రధానమైన లక్ష్యం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా ఉన్నటువంటి వర్గాలు ఎక్కువ. వారందరినీ 002024 అనేటువంటి ఒక నెంబర్ని తీసుకున్నారంటే సాధారణ సభ్యుడిగా జాయిన్ అయినటువంటి ఆయన ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంత పెద్ద అవకాశాన్ని నాకు సభ్యత్వం ఇస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు. ఇది ఇది దీని సారాంశం. దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద స్థాయిలో వర్షాలు రావు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి చెరువులు పూర్తి చేయడం అనేది, లేకపోతే డ్రైనేజీ సిస్టమ్ని మెరుగుపరచకపోవడం అనేది ప్రధానమైనటువంటి విషయాలు. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, అందులో గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా సంక్షేమ పథకాల ముసుగులో ఆ సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా ప్రజలకు అందకుండా పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అది రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి కూటమి నాయకులు ఏం చేయట్లేదు. ప్రతి కూటమి వేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఫుల్ టైం పే చేస్తారు. స్థానిక శాసనసభ్యుడు సుందా చౌదరి గారు అక్కడే సొంత నిధులతో ఆయన ఖర్చు పెట్టి అక్కడ ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అదే నా వైజాగ్ ఆయన ఎక్కడైనా వస్తుంది. హుదూద్ వచ్చింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేసాము. ఎవరు అధికారంలో ఉన్నారో అది హుదూద్కి తెలియదు. ఇవాళ అది ఎవరు అధికారంలో ఉన్నటువంటి వచ్చిన వర్షాలకి తెలియదు. కాబట్టి జగన్ గారు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యమని, ఆయన వైఫల్యం తీవ్రమైనటువంటి వైఫల్యం చెందాడు కాబట్టి ఆయన పరిపాలన సమయంలో కేవలం 11 సీట్లతో సరిపెట్టారు ప్రజలు. 3 నెలలు కూడా కాలే. ఇంకా ఇవాళ వచ్చి ఇది ప్రభుత్వ వైఫల్యమని ఆయన రాజకీయాలు ప్రస్తావించారు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అండగా విధేటువంటి విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. కానీ దీనికి రాజకీయాలు ఆపాదించి రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయడం అనేది సరైనటువంటి విధానం.